హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో బేబీ పొటాటోతో మంచి టేస్టీ ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నాను. ఇందులో ఎలాంటి మసాలాలు వాడట్లేదు, అయినా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో రసం కానీ, సాంబార్ కానీ, పప్పుచారు కానీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ రెసిపీని సర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అన్నీ వండడానికి టైం లేకపోయినా సరే ఈ రెసిపీ పర్ఫెక్ట్ రెసిపీ. ఎందుకంటే ఇందులో ఒక మంచి పొడిని యాడ్ చేస్తాం కాబట్టి గ్రేవీ కూడా వచ్చేస్తుంది. సో అచ్చం రైస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ బేబీ పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 1/2 kg దాకా బేబీ పొటాటోస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ప్రెషర్ కుక్కర్లో వేసుకుని అందులో నిండుగా నీళ్లు పోసేసి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత ఈ బంగాళదుంపలకి పైన ఉండే పొట్టు మొత్తం కూడా తీసేసేయండి. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న బంగాళదుంపల్లో చిన్న సైజు ఉన్న బంగాళదుంపల్ని అలా వదిలేసేయండి. కొంచెం పెద్ద సైజులో ఉండే బంగాళదుంపల్ని ఇలా కట్ చేసి 2 ముక్కలు చేయండి. ఈ ఫ్రైని ఇలా బేబీ పొటాటోస్తోనే కాకుండా నార్మల్ బంగాళదుంపలతో కూడా కొద్దిగా పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఈ పొటాటోస్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకోండి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉడికించుకున్న బంగాళదుంపలన్నింటినీ కూడా ఆయిల్లో వేసేసేయండి. ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ దాకా కారం వీటిని వేసి మధ్యలో కదుపుకుంటూ మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బంగాళదుంపల్ని కనీసం ఒక 10 నిమిషాలైనా వేయించుకోవాలి. వీటిపైన ఒక మంచి గోల్డెన్ లేయర్ అనేది రావాలన్నమాట. అంతవరకు బాగా ఫ్రై చేయండి. ఇలా వేయించుకున్న బంగాళదుంపల్ని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా నూనె వేసుకోండి. నూనె హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. అలాగే సన్నగా చీల్చుకున్న ఒక 2 పచ్చిమిరపకాయలని కూడా వేసుకోండి. ఈ పచ్చిమిర్చి జీలకర్ర వేగిన తర్వాత ఇందులో చిన్నవైతే 3, పెద్దవైతే 2 ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా తరిగి పెట్టుకుని ఆ ఉల్లి తరుగును వేసేసేయండి. ఇందులోనే 2 రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయలు గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నూనెలో. ఈ ఉల్లిపాయలు వేగేలోపు ఈ రెసిపీ కోసం ప్రత్యేకంగా చేసుకుని ఒక పొడిని చూపిస్తానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు కూడా వేసేసి లో ఫ్లేమ్లో నిదానంగా రోస్ట్ చేసుకోవాలి. మిరియాలు అలాగే మినపగుళ్ళు ఇవి వేగిపోయాక ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు కూడా వేసుకోండి. ధనియాలతో పాటుగా ఒక 4 ఎండుమిరపకాయలను కూడా వేసేసి వీటన్నిటినీ కూడా మాడిపోకుండా చిన్న మంట మీద వేయించేసేయండి. ఇలా వేయించుకున్న వాటిని స్టవ్ ఆపేసేసి పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్లో గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ పొడితో మనం చేసే ఫ్రై రెసిపీకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట, ఎలాంటి మసాలా పొడులు యాడ్ చేయకపోయినా సరే. ఇప్పుడు ఉల్లిపాయలు చూద్దాము. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనె అనేది సపరేట్ అవ్వాలి. అంతవరకు బాగా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేయండి. పెరుగు వేసి అంతా బాగా కలిసిపోయేంత వరకు ఫ్రై చేయండి. చూసారా, ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. ఈ రెసిపీకి ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ఆయిల్లో అన్నీ కూడా బాగా వేగిపోవాలి. ఆ తర్వాత మనం వేయించుకున్న బంగాళదుంపల్ని కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసేయండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా టాస్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పొడి కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయండి. ఒక్కసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దించే ముందుగా ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసి పక్కకు దించేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే మసాలాలు లేని బేబీ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. మరి నెక్స్ట్ టైం బంగాళదుంపతో మీరు రెసిపీని ట్రై చేసేటప్పుడు ఈ రకంగా ఒకసారి ఫ్రై రెసిపీని ట్రై చేయండి. డెఫినెట్గా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా లైక్ చేస్తారు. ట్రై చేసిన తర్వాత టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.